హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే మొదటి కార్తీక శనివారం, పైగా కార్తీక మాసంలో మొదటి రోజు, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఉదయం 10 లోపు ఇంట్లో ఇది వేసి దీపం పెట్టండి చాలు, మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామి వారు కూడా మీ ఇంటికి వస్తారు. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులుగా మారిపోతారు. కార్తీక శనివారం రోజు ఇలా దీపం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. తీరని కోరికలు ఏమైనా ఉంటే తీరిపోతాయి. కష్టాల నుండి, సమస్యల నుండి చాలా సులభంగా బయటపడగలుగుతారు. కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా పూజించాలి. అలా పూజించడం వలన మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. పూజ చేయలేకపోయినా కనీసం దీపారాధన అయినా సరే చేయాలి. అలా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు, మీ జాతకంలో ఉండే దోషాలు అన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ కార్తీక శనివారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామివారి భక్తుడి కథను విందాం. శ్రీ వెంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతి దేవిని కన్యాదానం ఇచ్చిన మహానుభావుడు ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణం చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి, ఆహా, ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుడి ప్రతి కార్యక్రమం నీ చేతుల మీదుగా శ్రద్ధగా భక్తులతో అంగరంగ వైభవంగా చేస్తున్నావు. రాజా, నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అని అన్నది. అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలను నిజమే కదా, నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు. అహంకారపడ్డాడు. అహంకారం చాలా దారుణమైనది. చివరికి మహనీయుడైన తొండమానుడి సైతం అహంకారం విలువలేదు. అహంకారమే సకల మూలము. అహంకారం ఎంత కొంచెమైనా ఉన్నా అది ఉన్నవాడిని నిలువున దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా, ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమశత్రువునైనా దరి చేరుస్తాడు. అలాంటిదే సర్వసగుణవంతుడు అని మహాభక్తుడు అయిన తొండమానుడిని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు, నా వంటి భక్తుడు ఈ ముజంగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికే చిరుమందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు. ఉదయాన్నే స్వామిని దర్శించుకొని నిశ్చల భక్తితో ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించి కలిదోష నివారములైన శ్రీ పాదాలను చూశాడు. శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యమేమిటంటే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న తులసి దళాలు కనపడ్డాయి. ఏమిటి చిత్రము! వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. అయినా ఈ సుమాలికలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు. అప్పుడు ఆ దయామయుడు చిరు మందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు. నాయన, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేద పల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం, అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతన్ని ఉండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు వేసి అందులోన కర్రబొమ్మ ఒకటి మలిచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటాడు. భక్తుడు ఎక్కడ పూజిస్తే అక్కడ కనిపించడం నా బాధ్యత కదా. ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం, అతనికి మంత్రతంత్రాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరము
నా యందు ధ్యానిస్తూనే ఉంటాడు. తన కుండలు చేస్తున్నా, అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే, నా ధ్యాసే. తన కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తూ ఉంటాడు. సూర్యోదయం పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములను ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు. అక్కడ అతను వేసిన దళాలే ఇప్పుడు నీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. వారి కుటుంబమంతా అంతే. నా మాట, నా పాట తప్ప వారికేది రుచించదు. భీమకులాలుని భక్తికి బందీ అయిపోయానయ్యా అన్నాడు శ్రీనివాసుడు. అప్పుడు ఈ విషయం అర్థమయ్యింది తొండమానుడికి. బాష్పపూరిత నయనాలతో ప్రభువు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, జగన్నాథ, నా తప్పు క్షమించు, నా వంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచం ఎంత, నా అనుభవం ఎంత, నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకుని వస్తాను, సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు. భీముని దర్శనం ఒక తీర్థయాత్రలాగా భావించి తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా. అలా కాలినడకన భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. అప్పుడు తొండమానుడు భీముని పాదాలపై పడి, అయ్యా, శ్రీ వెంకటేశ్వరుని ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా. నీ యొక్క పాదాధూళిని తాకి పునీతుడిని అవదామని వచ్చాను అని అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి ఏమిటి, నా పాదాలు తాకటం ఏమిటి అని భీముడు వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి, రాజా, అంత పని చేయవద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అని అన్నాడు. ఇంతలో గరుడారూఢుడై స్వామి లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ దృశ్యం చూసిన భీముని ఆనందానికి అంతులేదు. వచ్చావా, నీ లీలలే లీలలయ్యా. నా తప్పులున్నాక దయవర్షం కురిపించి కాలమేగానివి స్వామి నీవు. నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను. శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను. జనకుని వలె సీతను ఇవ్వలేను. నారదుని వలె గంధర్వ గానముతో నీ గుణగణాలను కీర్తించలేను. జటాయు వలె నీకై ప్రాణాలు ఇవ్వలేను. నిన్ను శరణు వేడిన, నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయన నీవు అని స్తుతించాడు భీముడు. ఇలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేద మంత్రాలు విన్నంత ప్రీతితో విన్నాడు స్వామి. మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గంధ స్వరంతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వచ్చారు. వారికి ఇవ్వదగినది ఏదీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు, మాతాలిని నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటామమ్మా అని అన్నాడు. ఆ మాటలు విన్న మాతాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తి రుచితో తామర తుండ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు లక్ష్మీ శ్రీనివాసులు. తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు, ప్రభువు, నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు, రాజా, తర్వాత జన్మలో నీవు వైరాగివై నా ఏకాంత భక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుణ్ణి ఊరడించాడు. ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఈ కథలోని నీతిని చూసుకుంటే అహంకారం ఎంతవారికైనా ఎంత కొంచెమైనా తగదు. మహనీయుడు అయిన తొండమానునికే అహంకారం వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యమైన మన సంగతి ఏమిటి? కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి. కులధర్మం, కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణమే ప్రధానము. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి మరింత ప్రీతి. ఈ కార్తీక శనివారాలలో ప్రత్యేకంగా చేయవలసిన పని ఒకటి ఉంది. అది ఏమిటి అంటే పిండి దీపారాధన.
అవునండి, స్వామివారి ముందు 7 లేదా 5 లేదా 3 లేదా 1 ఇలా బేసి సంఖ్యలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. ఇలా పిండి దీపారాధన చేస్తే సమస్యలన్నీ కూడా పోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది. మరి ఈ పిండి దీపాలు ఎలా పెట్టాలి అంటే, కార్తీక శనివారం రోజు చక్కగా ఉదయం నిద్ర లేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి బియ్యం పిండి, పాలు, బెల్లము, తురుము కలిపి చల్లిమిడిలాగా చేసుకోవాలి. ఆ చల్లిమిడిని ప్రమిదలాగా చేసుకొని ఆ ప్రమిదలను వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టి ఆ ప్రమిదల్లో వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఈ దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలు, అక్షింతలు సమర్పించాలి. మీ ఓపికను బట్టి 7, 5, 3, 1 ఇలా ఎన్ని పిండి ప్రమిదలను అయినా సరే పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. దీనినే వెంకటేశ్వర పిండి దీపారాధన అంటారు. ఇలా దీపం పెట్టిన తర్వాత స్వామివారికి తులసి ఆకులను సమర్పించి అష్టోత్తరం చదువుకోవాలి. వడపప్పు, పానకము నైవేద్యంగా పెట్టుకోవాలి. ఏమీ తినకుండా ఉదయాన్నే పరగడుపున ఈ దీపాన్ని పెట్టాలి. ఉదయం 10 లోపు ఈ పిండి దీపాలను వెలిగించుకోండి. అష్టోత్తరం చదవలేని వారు ఓం నమో వెంకటేశాయ అని అనుకున్నా సరిపోతుంది. లేదు మాకు అసలు పిండి దీపారాధన చేసే సమయం లేదు అనుకునేవారు ఉదయం 10 గంటల లోపు మామూలు దీపారాధన అయినా సరే చేసుకోవచ్చు. ఇలా కార్తీక శనివారం రోజు మీరు పిండి దీపారాధన చేసిన లేదా మామూలు ప్రమిదల్లో దీపారాధన చేసిన ఆ దీపంలో చిన్న బెల్లం ముక్కను మరియు ఒక మిరియాల గింజను పొడి చేసి వేయండి. బెల్లం ముక్క అంటే చిన్న రవ్వంత బెల్లం ముక్క వేయండి. అలాగే ఒక మిరియం గింజను పొడి చేసి వేయండి. తర్వాత ఆ దీపానికి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికను చెప్పుకోండి. అలా కోరిక చెప్పుకుంటే చాలా సులభంగా మీ కోరిక నెరవేరిపోతుంది. అంతేకాదు, కార్తీక శనివారం రోజు ఇలా బెల్లం మరియు మిరియం వేసి దీపం పెడితే మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి, జాతక దోషాలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని, ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.